హలో అండి అందరికీ. నేను మీ శిరీషాని. వెల్కమ్ టు ద సిరి కిచెన్స్. ఈరోజు ఎంతో సింపుల్‌గా, టేస్టీగా ఉండే అటుకులు ఉప్మా గురించి మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ అటుకులు ఉప్మా చాలా సింపుల్‌గా 5 నిమిషాల్లోనే చేసేసుకోవచ్చండి. ఈ వీడియో చూసి మీరు కూడా చాలా సింపుల్‌గా చేయండి. పిల్లలు, పెద్దలు, బ్యాచిలర్సు ఇప్పుడిప్పుడే వంట నేర్చుకునే వాళ్ళు కూడా చాలా సింపుల్‌గా చేసుకునే విధానంగా నేనిప్పుడు చెప్తాను. ముందుగా ప్రాసెస్‌లోకి వచ్చేద్దాం. ఒక ప్లేట్ తీసుకొని అందులో మనకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ మొత్తం ఇలా తీసి పెట్టుకుందాము. వేరుశనగ పప్పు, జీడిపప్పు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి, కరివేపాకు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టి కడాయి బాగా వేడయ్యాక తగినంత ఆయిల్ పోసుకుందాము. హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, మనం ముందుగా తీసి పెట్టుకున్న వేరుశనగ పప్పు వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకుందాము. తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ పచ్చెనగపప్పు వేసుకొని మరొకసారి అంతా కలిసే విధంగా కలుపుకుందాము. ఇప్పుడు ముందుగా తీసిపెట్టిన జీడిపప్పు పలుకులను వేసి 1 నిమిషం పాటు స్లిమ్‌లో పెట్టి ఈ పప్పులన్నీ బాగా వేగేదాకా ఇలా వేయించుకుందాం. ఇప్పుడు కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి మరొకసారి ఇలా కలుపుకుందాము. ఇప్పుడు ఎండుమిర్చి ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసి ఒకసారి ఇలా కలుపుకుందాము. ఈ తాలింపు వేగే లోపల ఇప్పుడు మనము 2 గ్లాసుల అటుకులను తీసుకొని శుభ్రంగా కడిగి నీరు వంచి పక్కన పెట్టుకుందాం. ఇలా పక్కన పెట్టండి. ఇలా ఇంతలోపల మన తాలింపు అనేది బాగా వేగిపోయి ఉంటుంది. ఉల్లిపాయ ముక్కలు కాస్త మగ్గితే సరిపోతుంది. ఇప్పుడంతా ఒకసారి కలిపి టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్టు, అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఇలా ఒకసారి కలపండి. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టిన అటుకులను ఇలా నీరేమి లేకుండా గట్టిగా పిండి అటుకులన్నీ ఈ విధంగా వేసుకుందాం. ఈ తాలింపంతా అటుకులకు పట్టే విధంగా ఇలా అంతా కలపండి. ఇప్పుడు టేస్ట్‌కు తగ్గట్టుగా సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని, ఒకవేళ సరిపోకపోతే కాస్త సాల్ట్ వేసుకొని మరొకసారి అంతా కలిసే విధంగా కలుపుకోండి. నాకైతే ఫస్ట్ వేసిన స్పూనే సరిపోయిందండి. కాబట్టి నేనేం సాల్ట్ ఏమి యాడ్ చేయలేదు. ఇలా 1 నిమిషం పాటు స్టవ్ పైన ఉండిచ్చి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. ఎంతో రుచిగా ఉండే అటుకులు ఉప్మా రెడీ అయిపోయి ఉంటుంది. ఇంతేనండి, చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. అలాగే అంతే రుచిగా కూడా ఉంటుంది. ఈ అటుకులు ఉప్మాని మార్నింగ్ టిఫిన్స్‌గా లేదా ఈవినింగ్ టప్పుడు స్నాక్స్‌గా కూడా పిల్లలకి ఇవ్వచ్చు. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వంటల కోసం కామెంట్‌లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఒకవేళ మీరు ట్రై చేస్తే మీకెలా వచ్చిందని కూడా కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.